వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఒకప్పుడు షుగర్ అటాక్ అయింది అని అంటే ముందుగా వారి కళ్ళల్లో కనిపించేది. అంటే ఐ ప్రాబ్లం గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు డయాబెటిక్ అటాక్ అయిందేమో చూసుకోండి బాబు అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళు పరీక్షలు చేసుకునేవారు. సో డయాబెటిక్ అటాక్ అయిందని ఒక నిర్ధారణకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వారి అంగంలో ఈ సింటమ్స్ అనేవి కనపడతా ఉన్నాయి. అంటే అంగం పూర్వభాగం వెనక్కి రాకపోవడము, ఇట్లాంటివి సింటమ్స్ అనేవి కనపడతా ఉన్నాయి. అసలు డయాబెటిక్కి ఈ సర్కంసేషన్కి ఉన్న ఇంటర్లింక్ ఏంటనేది సార్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే సార్, ఇంట్రడక్షన్ కరెక్ట్గానే చెప్పానా? ఒకప్పుడు ఐలో కనపడేది, ఇప్పుడు వచ్చేసేసి మన ఈ పినల్ పార్ట్లో కనపడతా ఉంది. సో ఎందుకు అసలు ఈ ఇంటర్లింక్ ఏంటి దీనికి? అంటే షుగర్కి ఈ అంగస్తంభన సమస్యకు కావచ్చు, లేదంటే ఆ ఫోర్స్కి వెనక్కి రాకపోవడం కావచ్చు. మీరు అన్నట్టు ఇంతకుముందు మనం షుగర్ వస్తే కళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే ఐసైట్ చూపు మందగించడం, లేకపోతే ఇవి తగ్గడం చూస్తూ ఉంటాం. కాకపోతే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ రోజుల్లో మన దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఏంటంటే అంగానికి సంబంధించిన సమస్యతో వస్తున్నారు. అది కూడా ఏంటంటే మనకి అంగం ముందు ఉండే చర్మాన్ని మనం ఫోర్ స్కిన్ అంటాము. దాని మీద ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఒక యంగ్ పేషెంట్స్ ఈ మధ్యలో మనము 25 కానీ లేకపోతే 35 ఇయర్స్లో వాళ్ళల్లో కూడా ఆ చర్మం పగుళ్ళతో వస్తున్నారు. ఓకే ఓకే. చర్మం ఒక 2-3 డేస్ అయింది పగిలి, లేదంటే ఒక వారం అవుతుంది, దాని మీద ఎర్రగా అవ్వడము, లేకపోతే మంట రావడం, నొప్పి, చర్మము గట్టిగా అయిపోయి వెనక్కి రావట్లేదని వస్తున్నారు. ఓకే. సో వీళ్ళల్లో మనం ఫస్ట్ ఏంటంటే షుగర్ ఉందా లేదా అని మనం టెస్ట్ చేస్తే 90% పేషెంట్స్లో ఏంటంటే షుగర్ ఉంటుంది. సో ఈ రకంగా వాళ్ళకి షుగర్ ఉందని బయటపడుతుంది. ఎందుకు సార్ అది ముందుగానే అక్కడ ఎందుకు సింటమ్స్ తెలుస్తా ఉన్నాయి? సిమ్టమ్స్ ఎందుకు అంటే మనకి శరీరంలో వేరే ప్లేస్లో తగ్గినట్టు మనకి ఆ ముందు చర్మం దగ్గర ఇన్ఫెక్షన్ తగ్గదు. అది కూడా ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో మనకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళల్లో ఏంటంటే ఎక్కువ శాతం మందిలో యూరిన్ పోసుకున్నప్పుడు కానీ సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం, లేకపోతే చర్మం వెనక్కి అనుకొని శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఈ ఏంటంటే మనకు అక్కడ సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి, మనం స్మెగ్మా అంటాము. సో అది అక్కడ పేరుకపోవడం వల్ల చర్మం త్వరగా చెడిపోతూ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళలో మనకి ఇంకా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్, చర్మం డ్యామేజ్ అవ్వడము. సో మన దగ్గర ఈ కంప్లైంట్స్ తోటి వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. అసలు పేషెంట్ వచ్చినప్పుడు మీతో ఎట్లా కాంటాక్ట్ అవుతాడు? అంటే మామూలుగా చెప్పాలన్నా కూడా సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పాలన్నా ఓపెన్గా చెప్పలేరు కదా. సో అంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే సర్కంసిషన్ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు కావచ్చు, ఎట్లా చెప్తారు వాళ్ళు? కొంతమంది పేషెంట్స్ ఏంటంటే మనకు అంగం ముందు చర్మం నొప్పి వస్తుంది, లేకపోతే నాకు ఇంటర్ కోర్స్ టైంలో పెయిన్ వస్తుంది, ముందు ఆ గ్లాన్స్ అనే దాని మీద కానీ, లేకపోతే ఆ ముందు చర్మం మీద నొప్పి రావడం కానీ, నేను మామూలుగా చర్మం క్లీన్ చేసుకుందామని వెనక్కి లాగుతుంటే పగుళ్ళు ఏర్పడుతున్నాయి. మళ్ళీ కొంతమంది ఏంటంటే చర్మం వెనక్కి లాగి క్లీన్ చేసుకుందామని చూస్తే చర్మం వెనక్కే ఉండిపోతుంది. ఈ కంప్లైంట్స్ తోటి వస్తూ ఉంటారు మెయిన్గా మనకి. వాళ్ళల్లో మనం ఏంటంటే వాళ్ళకి దాంట్లో మనం రకరకాల ఇంతకుముందు వినే ఉంటాం, బలనైటిస్ కానీ లేకపోతే బలన పాస్టైటిస్ అంటాము. అండ్ ఇంకోటి చిన్నప్పటి నుంచి ఉండే కండిషన్ ఒకటి మెయిన్గా ఫైమోసిస్ అంటాం. ఏంటంటే మనకి చర్మం వెనక్కి రాకపోవడం, దాన్ని ఫైమోసిస్ అంటాము. బలనైటిస్ ఏంటి అంటే మనకు ఆ ముందు చర్మం ఇన్ఫెక్షన్ రావడం కానీ, పగుళ్ళు ఏర్పడడం కానీ, ఆ చర్మంతో పాటు లోపల ఉండే మనం అదే బల్బ్ కానీ లేకపోతే గ్లాండ్స్ అంటాం, అది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మనం బలన పాస్టైటిస్ అంటాం. ఓకే. అంటే పూర్తిగా అతుక్కొని పోతుంది ఇంకా స్కిన్ అనేది. అండ్ ఇంకోటి బిఎక్సో అని ఇంకో కండిషన్ ఉంటుంది, మనం ఎలాబరేట్ చేయాలంటే బలనైటిస్ జీరోటా ఆబ్లిటరెన్స్ అంటాం. సో అది కూడా ఏమవుతుందంటే ముందు చర్మం తెల్లగా అవ్వడము, ఆ చర్మం మూసుకపోవడము, దాన్ని మనం బిఎక్సో అంటాం. ఓకే. అంటే రక్త ప్రసరణ అనేది సరిగా అందకనా సార్? అది ఎందుకు ఇట్లా టైట్నెస్ వస్తూ ఉంటుంది? టైట్నెస్ ఎందుకు వస్తుంది అంటే యూజువల్గా మనకి ముందు చర్మానికి ఎలాస్టిసిటీ ఉంటుంది. అంటే మనకి రబ్బర్ బ్యాండ్ లాగా చిన్నగా అవ్వడం, లేకపోతే స్ట్రెచ్ అవ్వడం. సో ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఏమైతుందంటే పగుళ్ళు ఏర్పడతాయి, లేకపోతే ఈ ర్యాష్ రావడము, దానివల్ల ఆ చర్మం మళ్ళీ అది మానినప్పుడు దగ్గరకు వస్తుంది అన్నమాట. సో దానివల్ల థిక్ అయిపోతూ ఉంటుంది. థిక్ అయిపోయి దానికి ఉన్న ఎలాస్టిక్ తత్వం పోయి మనకి టైట్ అవ్వడము. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అంగం పెద్దగా అయినప్పుడు పట్టేసినట్టు అవ్వడము, లేకపోతే నాకు ఇంటర్ కోర్స్ టైంలో నొప్పి వస్తుంది, బాగా నొప్పి వస్తుంది, ఈ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఇట్లాంటి వాళ్ళు వచ్చేసేసి చాలామంది అంటే మన వీడియో కిందనే కొన్ని కమెంట్స్ వచ్చాయి ప్రీవియస్ చేసిన వీడియోస్లో. కొన్ని రకాల క్రీమ్స్ ఉన్నాయి కదా, ఆ క్రీమ్స్ రాసేస్తే అక్కడ ఫ్రీనెస్ వస్తుంది, దానికి సర్జరీ వరకు ఎందుకు అంటుంటారు? అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారండి? క్రీమ్స్ రాస్తే మనకి ఏంటంటే టెంపరీగా రిలీఫ్ వస్తూ ఉంటుంది అంతే. ఏంటంటే మనము సర్జరీని పోస్ట్ పోన్ చేసుకోవడం అంతే. ఓకే ఓకే. సర్జరీ అయితే తప్పదు. ఆ ఆయింట్మెంట్లు క్రీమ్లు ఏం చేస్తాయంటే మనకి టెంపరీగా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి, కానీ ఉన్న ప్రాబ్లం అయితే పోదు. సో ఇన్ఫెక్షన్ అనేది మనకు ఒక 20-30% తగ్గినట్టు అనిపించి
తగ్గిపోయిందిలే దీన్ని వదిలేయచ్చు అనుకుంటా ఉంటారు, కానీ ప్రాబ్లం ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డయాబెటిక్ వచ్చిన వాళ్ళు మామూలుగా ఎప్పుడు చేయించుకోవాలి సార్? వాళ్ళకి ఈ సమస్య వచ్చింది, నాకు ఈ టైట్నెస్ వచ్చింది అని అన్నప్పుడేనా, లేదంటే ఈరోజు మాకు డయాబెటిక్ అటాక్ అయింది, మరి ఏంటి మేము ముందుగా ఫస్ట్ గానే సర్కం చేయించుకోవాలా అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడు అవసరం పడుతుంది ఇది? సర్కంసిషన్ షుగర్ ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్త చేయించుకోవడంలో తప్పులేదు, 100%. సో అది మంచిదే. ఫర్దర్గా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చి సఫర్ అవ్వడం కంటే ముందు చేయించుకోవడం చాలా మంచిది. ఇంకో షుగర్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఆ పగుళ్ళు కానీ లేకపోతే పెయిన్ లేకపోతే ఈ ర్యాష్ అనేవి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దాన్ని ఇంకా కాంప్లికేట్ అయ్యి అతుకులు ఏర్పడితే మనకి ఫర్దర్గా సర్జరీ చేసుకున్నా అంటే రిజల్ట్స్ బాగానే ఉంటాయి, కానీ కొంచెం రికవరీ అనేది కొద్దిగా డిలే. ఓకే సార్, యాక్చువల్గా ఈ సర్కంసిషన్ సర్జరీ అంటే సుంతి ఆపరేషన్ అంటేనే భయపడిపోతూ ఉంటారు. అంటే ఇది ఒక చిన్న ఏజ్లోనే చేయించుకోవాలి, పెద్ద ఏజ్లో చేయించుకుంటే అదొక పెద్ద నరకం, ఇంకొక మాటలో చెప్పాలంటే అని అంటూ ఉంటారు. సో ఇక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్ విధానం ఉంది? మనం ఇక్కడ చేసే పద్ధతి కంప్లీట్గా ఏంటంటే స్టాప్లర్ అంటాం, స్టాప్లర్ సర్కంసిషన్. మనం ఇక్కడ చూడొచ్చు, మనకి రకరకాల, ఒకటి వైట్ కలర్ స్టాప్లర్, లేకపోతే గోల్డ్, ఇంకోటి బ్లాక్. వీటిలో ఇప్పుడు మనం యూజ్ చేసే టెక్నాలజీ ఇదే లేటెస్ట్ టెక్నాలజీ. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే సుంతి అంటే మనకి ఆ ముందు చర్మాన్ని కట్ చేసి కుట్లేసేవాళ్ళు. సో ప్రొసీజర్ కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, అండ్ మనకి రికవరీ కానీ వాళ్ళు సర్జరీ తర్వాత తిరగడానికి కానీ పనులు చేసుకోవడానికి ఇబ్బంది. మనకి ఈ ప్రొసీజర్ ఏంటంటే దీంతో చేయడం వల్ల మనకి చేయడానికి కూడా చాలా తక్కువ టైం, హార్డ్లీ ఏంటంటే ఒక 5-10 నిమిషాలు పడుతుంది అంతే. అండ్ పేషెంట్ కూడా ఇమీడియట్గా ఒక 1/2 అవర్ మేబీ 1 అవర్లో డిశ్చార్జ్ చేసేస్తాము. వాళ్ళు వర్క్స్ కావాలంటే అదే రోజు రీస్టోర్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ డే నుంచి పనులు చేసేసుకోవచ్చు. అండ్ కాస్మెటిక్గా కూడా మనకి ఇది హీలింగ్ చాలా బాగుంటుంది. జస్ట్ ఒక లైన్ లాగా ఉంటుంది అంతే. దీంట్లో ఏంటంటే మనకి స్టాప్లర్ అంటాం దీన్నే. దీంట్లో మనకి పిన్స్ ఉంటాయి అన్నమాట, మనం కుట్లు అలాంటి ఏమి వేయము. సో ఆ పిన్స్ ఎట్లా అండి? మామూలుగా దాని అంతా కదా పడిపోతుంది, లేదంటే తీయించుకోవడానికి మళ్ళీ ఇక్కడికి రావాలా? తీయించుకోవడానికి అవసరం లేదు, ఆటోమేటిక్గా మేబీ ఒక 1 వీక్ 10 డేస్లో ఆ పిన్స్ అనేవి ఊడిపోతాయి అనమాట. ఆ పిన్స్తో పాటు మనకి ఏంటంటే ఒక రింగ్ ఉంటుంది సిలికాన్ మెటీరియల్ది, అది కూడా మనకి జస్ట్ ఏంటంటే బాగా పల్చగా ఉంటుంది అనమాట. సో ఆ పిన్స్ ఆ రింగ్ మీద వస్తాయి అనమాట. సో ఆ రింగ్తో పాటు ఆ పిన్స్ 2 కలిపే పడిపోతూ ఉంటాయి. ఓకే. అంటే మీరు చెప్పిన 10-15 రోజుల కంటే ముందుగానే పడిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? అదే, అందుకే మనం ఏంటంటే సర్జరీ తర్వాత చెప్పే జాగ్రత్తలలో ఫస్ట్ వారం 10 రోజులు అంగస్తంభన కాకుండా చూసుకోమని చెప్తూ ఉంటాం. సో ఎర్లీగా బాగా ఎరెక్షన్స్ అయినాయి అనుకోండి, పిన్స్ పడిపోవడం ఏమీ ఉండదు, కానీ ఆ చర్మానికి కొంచెం బ్లీడింగ్ కానీ లేకపోతే వాపు ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీద ఈ సర్కంసిషన్ ఆపరేషన్ అనేది డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో కంపల్సరీ. అదేంటంటే ముందు వెనక అవ్వచ్చు అంతే, కానీ కంపల్సరీగా చేయించుకోవడం మంచిది. ఓకే, ఇది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అయితే పెయిన్లెస్ సర్కంసిషన్ సర్జరీ అనేది స్టాప్లర్స్ ద్వారా అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా తీసుకొని వచ్చారు. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి, పూర్తి సమాచారం కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.